జగన్ టూర్ అన్నటువంటిది ఒక రకంగా పెద్ద చర్చకే తావిస్తుంది. జగన్ ఈ సాధారణంగా ఏం చేస్తున్నాడంటే బుధవారాల్లో వస్తున్నాడు. అంటే వారంలో 3 రోజుల పాటు ఆంధ్రాలో ఉంటున్నారు. 3-4 రోజులు. మిగతా 3-4 రోజులు అటు వెళ్తున్నారు. అంటే 7 రోజులు ఉంటే 3 రోజులు ఇక్కడ ఉంటారు. 4 రోజులు అక్కడ, లేకపోతే 4 రోజులు ఇక్కడ ఉంటే 3 రోజులు అక్కడ. ప్రతిసారి ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, ఓ రోజున ఏదైనా కార్యక్రమం ఇట్లాగే నడుస్తుంది. పరామర్శ ఇట్లా. ఈ ట్రిప్ వరుసగా 2 పరామర్శలు, 1 పెళ్లి. 3 రోజుల్లో 3 చోట్ల ఒక జన ప్రభంజనమే కనిపించింది. అటు గుంటూరుకి అంబటరాంబాబు ఇంటికి వెళ్ళినప్పుడు దాదాపు 9 గంటలు, అటు 7 గంటలు. ఇబ్రహీంపట్నంకి వెళ్ళినప్పుడు అది కూడా రూటు మార్చి జనం ఉండని రూట్లో పంపించిన జనం అక్కడికి వెళ్ళి వెయిట్ చేయడం. చివరికి రిటర్న్ వస్తున్నప్పుడు వేరే రూట్లో తీసుకొచ్చినా సరే అక్కడ జనం ఉండటం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్ అవుతుంది. పెళ్లికి వెళ్తే అక్కడ జనం హడావిడి. సరే, మీడియా పరంగా జగన్ని ద్వేషించే మీడియా అయితే జగన్ అరాచకం చేస్తున్నాడు, 5 నిమిషాలు గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కావాలని వెళ్తున్నాడు, కావాలని డ్రామాలు ఆడుతున్నాడు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు అని రాస్తున్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు టూరు, లోకేష్ పాదయాత్ర అప్పుడు సాక్షి కూడా అట్లాగే రాసింది. కాకపోతే వీళ్ళంతా ఆర్గనైజ్డ్గా రాయడం వాళ్ళకి జాతకాల. అది సహజంగా జరిగేటటువంటి పరిణామం. అలాగే ఈ 3 పర్యటనలతో విపరీతంగా, అంటే 3 ప్రాంతాల పబ్లిక్తో ఇంటరాక్ట్ అయినట్టయింది. అది గుంటూరు జిల్లా, అటు కృష్ణా జిల్లా, అటు పక్కన గోదావరి జిల్లా. 3 చోట్ల కూడా గతంలో ఎక్కడైతే అంటే పోయిన చోట ఎత్తుక్కోవడం అంటారు కదా, ఓడిపోయింది. ఈ 3 ప్రాంతాలు ఒకప్పుడు అద్భుతంగా విజయం సాధించి 19లో, 24లో అద్భుతంగా ఓడిపోయారనమాట. అక్కడ ఇప్పుడు వస్తున్న జోషు కాస్త శ్రేణులకు సంతోషం. అయితే కార్యకర్తలు వస్తారా, జనం వస్తారా? జనాలు పెద్దగా రారు. పోయింది చోట వెతుక్కోవడం అన్న పదాన్ని నేను అందుకే వాడింది. కార్యకర్తలే వస్తారు. దూరమైన కార్యకర్త దగ్గర అయ్యారు ఈ 3 చోట్ల కూడా.